హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ పెసరట్టు అండి. పెసరపప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సేమ్ హోటల్ స్టైల్లో పెసరట్టుని ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనం నార్మల్గా వేసుకునే పెసరట్టుకి పెసరపప్పు నానబెట్టాల్సి వస్తుంది కదా. పెసరపప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఈ దోశనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్తో ఒక 1.5 కప్ అయితే పెసరపప్పు తీసుకున్నానండి. పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. మీరు పొట్టుతో ఉన్న పెసలైనా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు పెసరపప్పునైతే 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే అందులో ఇసుక డస్ట్ ఏమైనా ఉంటుంది కదా. 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొచ్చి మిక్సీ జార్లో ఈ పప్పునైతే వేసేసుకుంటున్నానండి. నానబెట్టిన పప్పు కన్నా ఇలా డైరెక్ట్గా ఇలాంటి పెసరట్టు అయితే హెల్త్కి చాలా మంచిదండి. నానబెట్టే పనే లేకుండా ఇన్స్టెంట్గా ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అది మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. జీలకర్ర అట్టుపైన అయినా వేసుకోవచ్చండి, కానీ ఇలా మిక్సీలో వేసేసుకుంటే మా పిల్లలు తింటారండి. అట్టు మీద కనిపిస్తే వాటిని వేరు తీసేస్తారు. అందుకోసం నేను మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఈ పిండిలో వేసుకున్నానండి. చూడండి, పిండిని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మీకు ఇంకా పడతాయి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను. కొంచెం పసుపు అయితే ఎక్కువ యాడ్ చేశానండి. ఎందుకోసం అంటే మనకి మంచి కలర్ కనిపిస్తుంది కాబట్టి, పొట్టుతోనే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అందుకోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ వేసుకోవటానికి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత నార్మల్ ఆనియన్ అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ప్యాన్ మీద ఇలా రుద్దుకోవాలండి. ఫస్ట్ నార్మల్ ఆనియన్ రుద్దుకొని తర్వాత ఆనియన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రుద్దుకొని అప్పుడు మనం అట్టు వేసుకున్నట్టయితే పెసరట్టే కాదండి, ఏ అట్టైనా కూడా చాలా బాగా వస్తుంది. మొత్తం అంతా కూడా ఒకే విధంగా మంచి కలర్లో కాలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పిండి ఉంది కదండి, దాన్ని కొంచెం కొంచెం వేసేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే దీని మీద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. పల్చగా అట్లా అయితే వేసేసుకున్నానండి. పెసరట్టు ఎప్పుడు కూడా కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. మరీ మందంగా ఉంటే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇప్పుడు దానిపైన కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసి దాన్ని ప్యాన్ అయితే అటు ఇటు తిప్పుకొని మంచిగా మొత్తం ఒకే విధంగా రెడ్గా కాలే వరకు కాల్చుకున్నానండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా కాల్చుకుంటున్నాను. మంచి కలర్లో 2 సైడ్స్ కూడా సిమ్లో పెట్టి కాల్చుకున్నానండి. చూడండి, పెసరట్టు అయితే చాలా బాగా కాలిపోయింది కదా. ఇప్పుడు మనమైతే పక్కకు తీసేసుకుందామండి. చూడండి, నార్మల్ పెసరట్టులానే ఉంది కదా. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పప్పు నానబెట్టే పని లేకుండా ఇలా పెసరట్టు ప్రిపేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ కింద అయినా, లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయినా కానీ ఇలా పెడితే చాలా మంచిదండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. మరి ఇన్స్టెంట్ పెసరట్టు రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. నానబెట్టలేదు కదా, గట్టిగా వస్తుంది అనుకుంటున్నారేమో. చూడండి, మెత్తగా సాఫ్ట్గా అయితే ఉందండి. పెసరట్టు గట్టిగా కూడా ఏం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.